వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఇది ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్ నంబర్ 51 క్లాస్ 8 హనీడ్యూ నుంచి ఎంసీక్యూస్ చేస్తున్నాం. ఓకే, సో ఇది టెట్కి, డిఎస్సికి, సీటెట్కి, కేవీ, రైల్వే స్కూల్, ఈఎంఆర్ఎస్, టీచర్ రిక్రూట్మెంట్ దేనికైనా కూడా పనికొస్తాయి. ఎందుకంటే మనము ఏపీ ఎస్సీఆర్టీ అండ్ క్లాస్ 6th నుంచి ఎన్సీఆర్టీ పుస్తకాలు ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ అన్ని ఎగ్జామ్స్కి కూడా మనకి ఈ ఎంసీక్యూస్ అనేవి మనకి పనికొస్తాయి. ఓకే, సో ఏ లెసన్లో అయినా కూడా క్వశ్చన్ ఆన్సర్స్ లెసన్ మీద క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి మనని ఎగ్జామ్స్లో అడగరు. ఓన్లీ మనకి గ్లాసరీ, గ్రామర్ పార్ట్ మాత్రమే అడుగుతారు. ఓకే, సో ఈ ఎంసీక్యూస్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ మీద బేస్ చేసిన ఎంసీక్యూసే. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము, ప్రీవియస్ వీడియోలో మనము దిస్ ఇస్ జోడీస్ ఫార్మ్, ఐ థింక్ దిస్ ఇస్ లెసన్ నెంబర్ 6 ఇన్ క్లాస్ 8. దిస్ ఇస్ జోడీస్ ఫార్మ్ అనేది ప్రీవియస్ వీడియోలో మనం స్టార్ట్ చేసాము, కంప్లీట్ అవ్వలేదు. దాన్ని మనం ఈ వీడియోలో మనం కంప్లీట్ చేద్దాం. ఓకే, టోటల్లీ 30 ఎంసీక్యూస్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ తర్వాత మీకు 5 సెకండ్స్ టైం ఇస్తాను, ఎందుకంటే క్వశ్చన్ నేను చదువుతున్నాను కదా. ఆ టైంలో మీకు ఆన్సర్ వస్తే మాత్రం కామెంట్ బాక్స్లో డెఫినెట్లీ ఆన్సర్ని రాయండి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1, ఐడెంటిఫై ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఏంటి, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని చెప్పి అర్థం. ఓకే, పెన్నీ సెడ్ టు జోడీ, విల్ యూ బి బ్యాక్ బిఫోర్ డిన్నర్. పెన్నీ సెడ్ టు జోడీ, విల్ యూ బి బ్యాక్ బిఫోర్ డిన్నర్. దీనికి ఈ నాలుగిట్లో ఇండైరెక్ట్ స్పీచ్ ఏది? ఓకే, వీఆర్ డూయింగ్ రిపోర్టెడ్ స్పీచ్. పెన్నీ సెడ్ టు జోడీ, విల్ యూ బి బ్యాక్ బిఫోర్ డిన్నర్ అంటే దిస్ ఈజ్ అ ఇంటరోగేటివ్ సెంటెన్స్ కదా. సో మనం దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు పెన్నీ అలానే రాసుకోవాలి. సెడ్ కాదు, అడుగుతున్నారు కదా, అందుకని ఇండైరెక్ట్ స్పీచ్లో మనము ఆస్డ్ అని చెప్పి రాస్తాం. ఎవరిని అడుగుతున్నారు? సెడ్ టు జోడీ కదా, అంటే జోడీని అడిగారని. సో పెన్నీ ఆస్డ్ జోడీ అని చెప్పి రాసుకుని ఈ కామా, ఈ ఇన్వర్టెడ్ కామాస్ అండ్ క్వశ్చన్ మార్క్ తీసేసి ఇఫ్ కానీ వెదర్ అని కానీ రాసుకోవాలి. ఓకే, పెన్నీ ఆస్ జోడీ ఇఫ్ అని చెప్పి రాసుకుని ఫస్ట్ మనము ప్రొనౌన్ రాసుకుని ఆ తర్వాత మనము వర్బ్ని కరెక్ట్ ఫామ్ రాసుకోవాలి. ఓకే, ఇఫ్ అని చెప్పి రాసుకుని విల్ యూ అనేది యూ విల్ బికమ్ హీ ఆర్ షీ. ఇక్కడ మనము మగపిల్లాడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇఫ్ హీ అని చెప్పి రాసుకోవాలి. విల్ అనేది ఒక టెన్స్ వెనక్కి వెళ్తుందంటే వుడ్. ఓకే, హీ వుడ్ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్, మొత్తం అదే రాసుకోవాలి. హీ వుడ్ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. ఓకే, పెన్నీ ఆస్డ్ జోడీ ఇఫ్ హీ వుడ్ బి బ్యాక్ బిఫోర్ డిన్నర్. పెన్నీ ఆస్డ్ జోడీ ఇఫ్ హీ వుడ్ బి బ్యాక్ బిఫోర్ డిన్నర్. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇందాక క్వశ్చన్ ఎలా అడిగాను నేను, డైరెక్ట్ టెన్స్ ఇచ్చి ఇండైరెక్ట్ టెన్స్లోకి కన్వర్ట్ చేయండి అని చెప్పి అన్నా కదా. సో ఇలా కూడా మనల్ని క్వశ్చన్స్ అడగచ్చు. అంటే సేమ్ సెంటెన్సెస్ మీరు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేయండి అని చెప్పి అన్నారు కదా అని చెప్పి ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్ అడగరు అని మాత్రం అనుకోవద్దు. ఓకే, ఇటు నుంచి అటైనా అడగచ్చు, అటు నుంచి ఇటైనా అడగచ్చు, రెండిటికి మనము ప్రిపేర్డ్గా ఉండాలి. సో క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ డైరెక్ట్ స్పీచ్? జోడీ ఆస్డ్ హిస్ ఫాదర్ హౌ హీ వాజ్ ఫీలింగ్. ఇది ఏ స్పీచ్లో ఉంది? కామా, ఇన్వర్టెడ్ కామాస్ ఏం లేవు, అంటే ఇది మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఓకే, దీనిని మనం డైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేయాలి. సో ఈ నాలుగిట్లో దీనికి డైరెక్ట్ స్పీచ్ ఏది? జోడీ ఆస్డ్ హిస్ ఫాదర్ హౌ హీ వాజ్ ఫీలింగ్. ఆస్డ్ అంటేనే ఇంటరోగేటివ్ సెంటెన్స్ కదా. మీకు ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడన్నా హౌ కనిపిస్తే దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్లో కూడా హౌ అని చెప్పి ఉంచుకుందాం. ఓకే, సో ఆస్డ్ అనేది మనము సెడ్ అని చెప్పి తీసుకుందాం. జోడీ సెడ్ టు హిస్ ఫాదర్ అని అడగచ్చు, లేదా ఆస్డ్ హిస్ ఫాదర్ అనొచ్చు. ఇక్కడ సెడ్, ఆస్డ్ రెండు ఉన్నాయి, మనం ఆస్డ్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, ఆస్డ్ హిస్ ఫాదర్, తర్వాత కామా పెట్టి ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ చేయాలి. ఓకే, హౌ అలానే రాసుకోవాలి. క్యాపిటల్ లెటర్తో హౌ స్టార్ట్ చేసి ఫస్ట్ వర్బ్ రాసుకోవాలి. ఇది వాజ్ కదా, దీనికి మనకి ప్రెజెంట్ టెన్స్. హౌ ఆర్, వాళ్ళ నాన్నని అడుగుతున్నారు, డైరెక్ట్గా అడుగుతున్నారు కాబట్టి హీ బదులు యూ. హౌ ఆర్ యూ ఫీలింగ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్
ఇన్వర్టెడ్ కామర్స్. ఓకే, ఫాదర్ అని చెప్పి అన్నారు కాబట్టి ఇక్కడ మనం పా అని చెప్పి రాసుకోవచ్చు. దిస్ వన్, జోడీ ఆస్క్డ్ హిస్ ఫాదర్ హౌ ఆర్ యూ ఫీలింగ్ పా. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఇవి నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఇది మనకి టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. ఈ 2 ఎంసీక్యూస్ ఏవైతే నేను ఫ్రేమ్ చేశానో వాళ్ళు ఎగ్జాంపుల్లో ఇచ్చిన సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేశాను. ఓకే, సో మిగతా క్వశ్చన్స్ని కూడా మనం ఒకసారి చూసుకుందాము. హియర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, పుట్ దెమ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ అని చెప్పి ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ వన్ మనం చూస్తే, పెన్నీ సెడ్ డూ యూ రియలీ వాంటెడ్ సన్. ఓకే, ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చాను నేను అందుకే. పెన్నీ సెడ్ డూ యూ రియలీ వాంటెడ్ సన్. ఓకే, మళ్ళీ ఇది ఇంటరోగేటివ్ సెంటెన్సే కదా, అన్ని ఇంటరోగేటివ్ సెంటెన్సెసే. సెడ్ బదులు మనం ఆస్క్డ్ అని చెప్పి రాసుకుని, ఇఫ్ అని చెప్పి రాసుకుని, కామా, ఇన్వర్టెడ్ కామర్స్, క్వశ్చన్ మార్క్ ఇవన్నీ మనం డ్రాప్ చేసేయాలి. పెన్నీ ఆస్క్డ్ ఇఫ్ తర్వాత ఫస్ట్ ప్రొనౌన్ రాసుకోవాలి. యూ బదులు హీ అని చెప్పి రాసుకుని, హీ రియలీ, వాంట్ అనేది వాంటెడ్ పాస్ట్ టెన్స్ అయిపోతుంది. హీ రియలీ వాంటెడ్ ఇట్ అని క్వశ్చన్ మార్క్ పెట్టకుండా ఫుల్ స్టాప్ పెట్టాలి. పెన్నీ ఆస్క్డ్ ఇఫ్ హీ రియలీ వాంటెడ్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్, మిల్ వీల్ సెడ్ విల్ హీ రైడ్ బ్యాక్ విత్ మీ. ఓకే, సో మిల్ వీల్ పేరు అలానే రాసుకోవాలి. మిల్ వీల్ క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ అని చెప్పి రాసుకుని, ఇఫ్ ఫస్ట్ ప్రొనౌన్ రాసుకోవాలి. హీ విల్ అనేది మనకి ఒక టెన్స్ వెనక్కి వెళ్తుంది. హీ వుడ్ రైడ్ బ్యాక్ విత్ మీ విల్ బికమ్ బాయ్ కాబట్టి విత్ హిమ్ పీరియడ్. ఓకే, మిల్ వీల్ సెడ్ విల్ హీ రైడ్ బ్యాక్ విత్ మీ. మిల్ వీల్ ఆస్క్డ్ ఇఫ్ హీ వుడ్ రైడ్ బ్యాక్ విత్ హిమ్, తనతో వెనక్కి వస్తాడా అని చెప్పి అడిగాడు అనమాట. ఫిఫ్త్ వన్, హీ సెడ్ టు మిల్ వీల్ డూ యూ థింక్ ద ఫాన్ ఇస్ స్టిల్ దేర్. హీ సెడ్ అన్నాడు కానీ ఇక్కడ మనం యాక్చువల్లీ ఇట్స్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ కదా, అందుకని మనం ఆస్క్డ్ అని చెప్పి రాసుకుందాం. హీ ఆస్క్డ్ టు అనేది మనం డ్రాప్ చేసేయాలి. ఓకే, హీ ఆస్క్డ్ మిల్ వీల్ ఇఫ్ ఫస్ట్ ప్రొనౌన్ రాసుకోవాలి. యూ అనేది హీ కానీ షీ కానీ అయిపోతుంది, సందర్భానుసారంగా అక్కడ ఏముంది అన్న దాన్ని బట్టి తీసుకోవాలి. ఓకే, ఇఫ్ హీ థింక్ అనేది పాస్ట్ టెన్స్ వెళ్ళిపోవాలి. హీ థాట్ ద ఫాన్ ఇస్ అనేది వాజ్ అయిపోతుంది, వాజ్ స్టిల్ దేర్. ఓకే, హియర్ అనేది దేర్ అవుతుంది కానీ దేర్ అనేది దేరే ఉంటుంది. హీ సెడ్ టు మిల్వీల్ డూ యూ థింక్ ద ఫాన్ ఇస్ స్టిల్ దేర్. హీ ఆస్క్డ్ మిల్వీల్ ఇఫ్ హీ థాట్ ద ఫాన్ వాజ్ స్టిల్ దేర్. ఓకే, నెక్స్ట్, he asked Millville, will you help me find him? He asked Millville, will you help me find him? Interrogative sentence. Okay, so he asked అని ఇచ్చేసారు, మనం కూడా asked రాసుకుందాము. He asked Millville if first pronoun he will become would, help me బదులు him find him. Okay, or help to find him అని కూడా రాయొచ్చు. Seventh, he said, was it up here that Pa got bitten by the snake? Okay, he asked if it was up here బదులు there that Pa got bitten అనేది had got bitten by the snake. Okay, he said, was it up here that Pa got bitten by the snake? He asked if it was up there that Pa had got bitten by the snake. Okay, now next concept ఈ లెసన్ లో ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ని ఐడెంటిఫై చేయటం గురించి ఇచ్చారు. ఓకే, ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ మీద ఒక వీడియో నేను విత్ టెక్స్ట్ బుక్ ఎంసీక్యూసే నేను ఆల్రెడీ వేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే అక్కడి నుంచి ఒకసారి మీరు రివైజ్ చేసుకోవచ్చు. ఓకే, ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి,
ఏదన్నా వర్బ్ అంటే ఇట్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్ ఆర్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్ కదా. ట్రాన్సిటివ్ వర్బ్ అన్నప్పుడు ఇట్ రిక్వైర్స్ అ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే ఆ సెంటెన్స్లో ఉన్న వర్బ్ ట్రాన్సిటివ్ వర్బ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేకపోతే దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పి అంటాం. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను షీ సింగ్స్ అని చెప్పి అంటాం. ఓకే, ఆర్ షీ సింగ్స్ సాంగ్. ఓకే, రెండు సెంటెన్సెస్ కరెక్టే. ఓకే, షీ సింగ్స్ సాంగ్ అన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. షీ సింగ్స్ వాట్ అన్న క్వశ్చన్ అడిగినప్పుడు అ సాంగ్ అన్నది వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉందన్నమాట. ఇలాంటి సెంటెన్సెస్లో ఉన్న వర్బ్ని మనము ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పి అంటాం. ఇలా వాట్ కానీ హూ కానీ అన్న క్వశ్చన్ అడిగినా మనకి ఆన్సర్ రాకపోతే దాన్ని మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పి అంటాం. ఓకే, దీని మీద బేస్ చేసుకుని ఎంసీక్యూస్ చూద్దాము. ఫస్ట్ 1-2 మనము కాన్సెప్ట్ బేస్డ్ ఎంసీక్యూస్ చూసి ఆ తర్వాత టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వాటిని చూద్దాం. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కంటైన్స్ అ ట్రాన్సిటివ్ వర్బ్? ఈ నాలుగిట్లో దేంట్లో ట్రాన్సిటివ్ వర్బ్ ఉంది? ఓకే, ట్రాన్సిటివ్ వర్బ్ని ఐడెంటిఫై చేయాలి అంటే మీరు రెండే క్వశ్చన్స్ అడగాలి. వాట్ అనన్నా అడగాలి, లేదా పర్సన్ గురించి అయితే హూ అనన్నా అడగాలి. ఇంకా ఏ క్వశ్చన్ మీరు అడగకూడదు. ఓకే, సో ఇట్ టర్న్డ్ ఇట్స్ హెడ్, tumbled backward, she sleeps peacefully, they arrived late. ఈ నాలుగిట్లో ట్రాన్సిటివ్ వర్బ్ ఉన్న సెంటెన్స్ ఏది? ఫస్ట్ వన్, ఇట్ టర్న్డ్ ఇట్స్ హెడ్ అనే దాంట్లో మనకి దిస్ ఈజ్ అ ట్రాన్సిటివ్ వర్బ్. ఎందుకంటే దానికి ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది. ఇట్ టర్న్డ్ ఇట్స్ హెడ్, ఇట్ టర్న్డ్ వాట్ అన్న క్వశ్చన్ అడిగినప్పుడు ఇట్స్ హెడ్ అన్న ఆన్సర్ వస్తుంది. అంటే దిస్ ఈజ్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ టు ద వర్బ్ టర్న్డ్. ఈ సెంటెన్స్లో మనకి ట్రాన్సిటివ్ వర్బ్ ఉంది అని చెప్పి అర్థం. ఓకే, ninth, a verb without an object is called a transitive verb, intransitive verb, linking verb, auxiliary verb. With an object unte transitive verb, without an object unte that is a intransitive verb. Which of the following statements is true about a transitive verb? Transitive verb gurinchi which one is true? Okay, a transitive verb has a direct object. A transitive verb has no object. A transitive verb always ends in a phrase. A transitive verb is always followed by an adverb. ఈ నాలుగిట్లో ట్రాన్సిటివ్ వర్బ్ గురించి ఏది కరెక్ట్? ట్రాన్సిటివ్ వర్బ్ ఉన్న సెంటెన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టే వస్తుంది. ఓకే, సో a transitive verb has a direct object. Option 1 is your answer. Which of the following sentences contains an intransitive verb? ఓకే, దాంట్లో ఆబ్జెక్ట్ ఉండకూడదు. అంటే మీరు వాట్ అని హూ అని అడిగితే మీకు ఆన్సర్ రాకూడదు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కంటైన్స్ an intransitive verb? Jody carried the fawn home. He placed the milk on the table. Jody then went to the kitchen. Jody fed the fawn carefully. ఇంట్రాన్సిటివ్ అడుగుతున్నాం. ఓకే, ఫస్ట్ సెంటెన్స్లో మనం చూస్తే ఆబ్జెక్ట్ ఉండకూడదు. ఓకే, జోడీ క్యారీడ్ అంటున్నాం. క్యారీడ్ ఈజ్ ద వర్బ్ కదా. క్యారీడ్ వాట్ అన్న క్వశ్చన్ అడిగితే ద ఫాన్ అని చెప్పి డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. హీ ప్లేస్డ్ వాట్ ద మిల్క్. ఓకే, జోడీ ఫెడ్ వాట్ ద ఫాన్ అన్న ఆన్సర్ వచ్చింది. అంటే ఇది ట్రాన్సిటివ్, ఇది ట్రాన్సిటివ్, ఇది ట్రాన్సిటివ్, ఆబ్వియస్లీ ఇది ఇంట్రాన్సిటివ్. ఓకే, జోడీ దెన్ వెంట్ అన్నప్పుడు నేను వాట్ అన్నా హూ అన్నా అర్థం లేని క్వశ్చన్ లాగా ఉంది. సో దీనికి డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఆప్షన్ 3 జోడీ దెన్ వెంట్ టు ద కిచెన్ దాంట్లో మనకి ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉంది. 12. Identify the type of verb in the sentence. The fawn wobbled after him. Wobbled what?
బాబుల్డ్ హూ అంటే ఆన్సర్ రావట్లే కదా, అందుకని దిస్ ఈజ్ అ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్. You found him. Transitive, intransitive, linking, auxiliary. You found what? You found him. Answer వచ్చింది కదా. So it is a transitive verb. Okay. Which of the following sentences contains a transitive verb? Transitive verb దేంట్లో ఉంది? He picked it up. The baby slept peacefully. They arrived late. She runs fast. Transitive అంటే what, who అడగాలి. He picked what? He picked it. ఆన్సర్ వచ్చేసిందా? సో ఇది ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఇవన్నీ ఇంట్రాన్సిటివ్ అని చెప్పి అర్థం. ఓకే. ద బేబీ స్లెప్ట్ వాట్ అంటే రావట్లేదు. దే అరైవ్డ్ హూ ఆర్ వాట్. షీ రన్స్ హూ ఆర్ వాట్ అనేది లేదు. ఓకే. షీ రన్స్ హౌ అని అడగచ్చు, కానీ షీ రన్స్ వాట్ అంటే మాత్రం మన దగ్గర ఆన్సర్ లేదు. హీ పిక్డ్ వాట్, ఏం ఎత్తాడు అని అడిగినప్పుడు ఇట్ అన్న ఆన్సర్ వస్తుంది, కాబట్టి ఈ సెంటెన్స్లో మనకి ట్రాన్సిటివ్ వర్బ్ ఉంది. ఓకే. In the sentence, it bleated frantically and butted him. Identify the correct statement. ఇందులో రెండు వర్బ్స్ ఉన్నాయి. బ్లీటెడ్ అంటే ఏదైతే సౌండ్ మనకి మేకపిల్ల చేస్తుందో దాన్ని మనం బ్లీట్ అని చెప్పి అంటాం. ఓకే. బట్టెడ్ అంటే దాని కొమ్ములతో అటాక్ చేస్తే దాన్ని బట్టెడ్ అని చెప్పి అంటాం. ఇన్ ద సెంటెన్స్ ఇట్ బ్లీటెడ్ ఫ్రాంటికలీ అండ్ బట్టెడ్ హిమ్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. Both bleated and butted are transitive verbs. Both bleated and butted are intransitive verbs. Bleated is intransitive, butted is transitive. Bleated is transitive, butted is intransitive. Basically, ఏది transitive, ఏది intransitive. బట్టెడ్ అంటే కొమ్ములతో కొట్టినట్టు అని చెప్పా కదా. సో ఇట్ ఇక్కడ కూడా వచ్చినట్టు కదా. ఇట్ బట్టెడ్ వాట్ అంటే హిమ్ అన్న ఆన్సర్ వచ్చింది, కాబట్టి ఆబ్జెక్ట్ ఉంది, కాబట్టి దిస్ ఈజ్ అ ట్రాన్సిటివ్ వర్బ్. ఇట్ బ్లీటెడ్ ఫ్రాంటికల్లీ. ఇట్ బ్లీటెడ్ ఫ్రాంటికల్లీ అంటే హౌ అన్న క్వశ్చన్ అడిగితే వస్తుందే కానీ వాట్ కానీ హౌ కానీ కాదు. సో దిస్ ఈజ్ అ intransitive verb. Okay. So the first one is intransitive. Second one is transitive. Option 3 is your answer. Okay. సో ఇది మనకి యాక్చువల్లీ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఇందులోంచి నేను ఆ 4-5 మీకు ఫ్రేమ్ చేసి ఎంసీక్యూ లాగా ఇచ్చా. ఓకే. కానీ వీటిని మనం అన్నిటిని ఒకసారి చూసుకుందాము. జోడీ దెన్ వెంట్ టు ద కిచెన్. ఓకే. చూడటానికేమో మనకి ఏదో ఆబ్జెక్ట్ ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ జోడీ దెన్ వెంట్ వేర్ అంటే టు ద కిచెన్ అని చెప్పి వస్తుంది. అంతేగాని మనం వాట్ అని కానీ హూ అని కానీ అడిగితే రాదు. ఓకే. అందుకని దిస్ ఈజ్ అ intransitive verb. The fawn wobbled after him. The fawn wobbled after him. Transitive, intransitive. ఇది కూడా మనకి వాట్, హూ అని అడిగితే ఆన్సర్ రావట్లేదు, కాబట్టి దిస్ ఇస్ అ ఇంట్రాన్సిటివ్ వర్బ్. థర్డ్ వన్, యూ ఫౌండ్ హిమ్. ఓకే. యూ ఫౌండ్ వాట్? యూ ఫౌండ్ హిమ్ అంటే ట్రాన్సిటివ్ వర్బ్. He picked it up. He picked what? He picked it. Ante transitive verb. He dipped his fingers in the milk. He dipped what? He dipped his fingers. Annappudu this is a transitive verb. It bleated frantically and butted him. Indat chusam kada. Butted. It butted what ante him ana answer ochindi kabatti idi transitive. Bleated tarvata what who adigina answer రావట్లేదు, కాబట్టి this is intransitive. 7. The fawn sucked his fingers. The fawn sucked what? Sucked అంటే పీల్చటం. ఓకే. The fawn sucked what? His fingers అన్న ఆన్సర్ వస్తుంది, కాబట్టి this is a transitive verb. 8. He lowered his fingers slowly into the milk. He lowered what? He lowered his fingers అన్న ఆన్సర్ వచ్చింది కదా. So this is a transitive verb. 9th, it stamped its small hoofs impatiently. It stamped what? It stamped its small hoofs. Though this is a transitive verb. 10th, he held his fingers below the level of the milk. He held his fingers
below the level of the milk. Okay, he held what? He held his fingers. And answer వచ్చింది కదా. This is a transitive verb. 11th, the fawn followed him. Followed who అన్న క్వశ్చన్ అడిగితే హిమ్ అన్న ఆన్సర్ వచ్చింది. ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ హూ. ఓకే, సో వాట్ అనన్నా అడుగుతాము, హూ అనన్నా అడగాలి, ఇంకే క్వశ్చన్ అడగకూడదు. ద ఫాన్ ఫాలోడ్ హూ అంటే హిమ్ అన్న డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ అ ట్రాన్సిటివ్ వర్బ్. 12th, he walked all day. He walked what? He walked who? దేనికి ఆన్సర్ రావట్లంటే దిస్ ఇస్ అ ఇంట్రాన్సిటివ్ వర్బ్. 13th, he stroked its sides. He stroked what? Its sides. దాని sides ని రాశాడు అనమాట ప్రేమగా, దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్. 14th, the fawn lifted its nose. Lifted what? Lifted its nose. This is a transitive verb. 15, its legs hung limply. Hung what అంటే లెగ్స్ అన్న ఆన్సర్ ఇటువైపు రావాలి, ఆబ్జెక్ట్లో రాలేదు కదా. సో దిస్ ఈజ్ అ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, ఇలా మీరు వాట్ అని కానీ హూ అని కానీ అడిగి ఆ సెంటెన్స్లో ఉన్న వర్బ్ ట్రాన్సిటివ్ వర్బా, ఇంట్రాన్సిటివ్ వర్బా, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉందా, డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదా అన్నదాన్ని బేస్ చేసుకుని డిసైడ్ చేసుకోవాలి. ఓకే, 17th, ఇది కూడా మనకి లెసన్లోనే ఉంది. హియర్ ఆర్ సమ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్. వర్కింగ్ ఇన్ గ్రూప్స్, అరేంజ్ దెమ్ in the order in which they would appear in the dictionary. Write down some idioms and phrasal verbs connected to these words. Use the dictionary for more idioms and phrasal verbs. మనం idioms, phrasal verbs ఏం చేయొద్దు. ఇవి మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎలా వస్తాయి డిక్షనరీలో, ఇది ఒక క్వశ్చన్ చాలాసార్లు మనకి టెట్ డిఎస్సిలో అడుగుతూనే ఉంటారు. ఓకే, యాక్చువల్లీ గ్యారంటీగా వస్తుందనే అనుకోవాలి ఒక డిక్షనరీ క్వశ్చన్. సో ఇందులో మనం చూస్తే ఈ వర్డ్స్లో ఫస్ట్ క్లియరింగ్, క్లోజ్, సి, డి, ఎల్, ఎం, పి, తర్వాత ఎస్, ఎస్, ఎస్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మీకు ఏదో ఒక క్వశ్చన్ ఇలా రావచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ద డిక్షనరీ. ఈ నాలుగిట్లో ఏది డిక్షనరీలో ఉన్నట్టు ఉంది? క్లియరింగ్, సో ఫస్ట్ అన్ని సీనే ఉన్నాయి. సో పి రాదు, ఎస్ రాదు, సో ఇది పోయింది, ఇది పోయింది కదా. ఈ రెండు ఉన్నాయి. మళ్ళీ పి, క్యూ, ఎంఎన్ఓపి, క్యూఆర్, ఎస్. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 19, చూస్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ పుల్ అప్ హైయర్. డ్రాప్, లోవర్, హాయిస్ట్, పుష్. పుల్ అప్ హైయర్ ఇంకా పైకి లాగటం. ఇప్పుడు జెండా ఉంది, జెండాని మనము పైకి లాగటం, పుల్ అప్ హైయర్ అంటే ఏంటి? హాయిస్ట్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. HOIST, ఇది హెచ్ పలుకుతాం, సైలెంట్ కాదు, హాయిస్ట్. 20, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ లైట్ హెడెడ్. After skipping lunch, she felt light-headed and dizzy. Lunch తినకపోయేసరికి she was feeling light-headed and dizzy. Unable to think clearly, feeling energetic, extremely happy, thinking deeply. ఆ రోజు తిండి సరిగ్గా తినకపోయేసరికి వీక్గా అనిపించి, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి, ఆలోచనలు కూడా తనకి క్లియర్గా లేవు. అనేబుల్ టు థింక్ క్లియర్లీ. లైట్ హెడెడ్ అంటే అనేబుల్ టు థింక్ క్లియర్లీ. 21, చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఫర్ రాంప్ ఇన్ ద సెంటెన్స్ బిలో. చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఫర్ రాంప్. రాంప్, పి రాకూడదు. ఓకే, ద పప్పీస్ లవ్ టు రాంప్ ఇన్ ద గార్డెన్. Play, PLAY. 22, choose the correct synonym for alarm in the sentence. Synonym for alarm. The loud noise seemed to alarm the children. The loud noise seemed to alarm the children. Okay, ఇక్కడ అలారం అంటే మన ఇంట్లో మోగే అలారం కాదు, మన గడియారంలో మోగేది కాదు. ఓకే, the loud noise seemed to alarm the children. To అని వచ్చింది అంటే ఇది verb అనమాట. ఎందుకంటే to అన్న వచ్చినప్పుడు మనకి ఇది ఇన్ఫినిటివ్ అని చెప్పి చూడాలి. ఇన్ఫినిటివ్ is a type of verb. So the loud noise seemed to alarm the children. Frighten, comfort, entertain, ignore.
పెద్ద సౌండ్ వచ్చేసరికి చిన్నపిల్లలు భయపడ్డారు. ఓకే, దట్ ఈస్ ఫ్రైటన్. FRIGH, frighten. 23. Choose the correct synonym for balked. BALKED. He barked at the idea of speaking in front of a large crowd. అలా వాడతాం. Choose the correct synonym for barked. ఇది ఊరికే మీకు ఐడియా కోసం అని చెప్పి ఇచ్చా. మీకు ఓన్లీ క్వశ్చన్ ఇలానే కూడా రావచ్చు. He barked at the idea of speaking in front of a large crowd. Agreed, was unwilling, encouraged, rushed. లార్జ్ క్రౌడ్ ముందు మాట్లాడాలని ఎవరికి ఉంటుంది? వాస్ అన్విల్లింగ్. ఓకే, మాట్లాడటానికి ఇష్టపడ్డా. 24. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. ఇది ఎందుకు వచ్చింది? ఇక్కడ చేసిందే కదా. పెన్నీ సెట్ జోడీ, Penny asked Jody if he would be back before dinner. What is the meaning of frisky? Sad and dull, playful and full of energy, tired and sleepy, serious and quiet. నీకు సెంటెన్స్ ఇచ్చానే. The puppy was frisky and ran around the yard. అలా వాడతాం దీన్ని. ఓకే, పప్పీలు ఎలా ఉంటాయి? చాలా ప్లేఫుల్గా అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంటాయి. ఎప్పుడు చూడ ఆడటానికి రెడీ కదా. ఆప్షన్ 2 ఫ్రిస్కీ అంటే ప్లేఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. FRISKY. The puppy was frisky and ran around the yard. 26. Which of the following is an essential rule for writing a good paragraph? Paragraph writing లో ఈ నాలుగిట్లో ఏది is an essential rule? Using multiple main ideas in one paragraph, arranging sentences in a logical order, adding unrelated details, ignoring punctuation and grammar. Which of the following is an essential rule for writing a good para? ఒక్కటే పారాగ్రాఫ్లో బోల్డ్ ఐడియాలు ఇవ్వకూడదు. ఓకే, సో ఇది పాయ. యాడింగ్ అన్రిలేటెడ్ డీటెయిల్స్, ఇది అస్సలు ఉండకూడదు. ఇగ్నోరింగ్ పంక్చుయేషన్ అండ్ గ్రామర్ అసలు చదవాలని కూడా అనిపించదు కదా. సో ఎసెన్షియల్ రూల్ ఏంటి? ఆప్షన్ 2 అరేంజింగ్ సెంటెన్సెస్ ఇన్ అ లాజికల్ ఆర్డర్. ఏ టాపిక్ తర్వాత ఏది, ఏ సెంటెన్స్ తర్వాత ఏది అన్నది చూసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ రూల్ ఫర్ రైటింగ్ అ గుడ్ పారాగ్రాఫ్. ఓకే, నెగేషన్లో అడిగాయి నేను. Which of the following is not a rule for writing a good paragraph? Using a clear topic sentence, adding unrelated details, maintaining coherence, using proper grammar and punctuation. Using a clear topic sentence ఉండాలి. Maintaining coherence అంటే చదివిన దాంట్లో యూనిటీ ఉండాలి. యూజింగ్ ప్రాపర్ గ్రామర్ అండ్ పంక్చుయేషన్ కూడా ఉండాలి. ఏది ఉండకూడదు? ఆప్షన్ 2 యాడింగ్ అన్రిలేటెడ్. ఏదో ఒకటి, ఒక 500 వర్డ్స్ రాయమన్నారు కదా, లేదా 200 వర్డ్స్ రాయమన్నారు కదా అని వర్డ్స్ నింపటం కాదు. ఓకే, అన్రిలేటెడ్ డీటెయిల్స్ని మనము రాయకూడదు. సో రూల్స్ ఫర్ పారాగ్రాఫ్ రైటింగ్ షార్ట్గా చూద్దాము. సో ఒకటి మనకి యూనిటీ ఉండాలి. యూనిటీ అంటే స్టిక్ టు వన్ మెయిన్ ఐడియా త్రూ అవుట్ ద పారాగ్రాఫ్. ఓకే, ఒక టాపిక్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ ఆ ఒక్క టాపిక్ గురించి మనం ఆ పారాగ్రాఫ్లో మనం కవర్ చేయాలి. 2 కోహరెన్స్, అరేంజ్ సెంటెన్సెస్ లాజికల్లీ సో దే ఫ్లో స్మూత్లీ. అది మనం చదువుతున్నప్పుడు ఎడాపెడగా కాకుండా ఫస్ట్ అదంటే ఏంటి, తర్వాత దాన్ని ఎక్కడ వాడుతున్నాం, తర్వాత అడ్వాంటేజెస్, తర్వాత డిసడ్వాంటేజెస్, అలా ఒక లాజికల్ ఫ్లో ఉండాలి. ఆర్డర్, యూజ్ ఎ క్లియర్ స్ట్రక్చర్, క్రోనోలాజికల్, లాజికల్ ఆర్ ఇంపార్టెంట్ బేస్డ్. టాపిక్ సెంటెన్స్, స్టార్ట్ విత్ ఎ సెంటెన్స్ దాట్ ఇంట్రడ్యూసెస్ ద మెయిన్ ఐడియా. దేని గురించి మాట్లాడుతున్నాము అన్నది ఒక క్యాచీగా ఒక సెంటెన్స్తో స్టార్ట్ చేయాలి. సపోర్టింగ్ డీటెయిల్స్, పారాగ్రాఫ్లో ఆ టాపిక్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఫ్యాక్ట్స్ ఆర్ ఎక్స్ప్లెనేషన్స్ టు సపోర్ట్ ద టాపిక్. కన్సైస్నెస్ అంటే మరీ ఊరికి ఎలాబరేట్గా రాయటం కాకుండా క్లియర్గా టు ద పాయింట్ మనం రాయాలి. అవాయిడింగ్ అన్నెసెసరీ వర్డ్స్, కీప్ ఇట్ క్లియర్ అండ్ టు ద పాయింట్.
Grammar and punctuation, ensure correct sentence structure and punctuation. Last లో concluding sentence and with a sentence that wraps up the idea. ఓకే, సో పారాగ్రాఫ్ రైటింగ్ మీద మీకు ఏది రూల్ అని అడగచ్చు, లేదా ఏది రూల్ కాదు అని నెగేషన్లో కూడా అడగచ్చు. ఓకే, 28, in which sentence does hide mean to conceal something? హైడ్కి రెండు మీనింగ్లు ఉంటాయి. ఓకే, సో ఈ మీనింగ్ ఏ సెంటెన్స్లో ఉంది? ఇన్ విచ్ సెంటెన్స్ డస్ హైడ్ మీన్ టు కన్సీల్ సంథింగ్? He tried to hide behind the door. The leather is made from cow hide. Both 1 and 2. None of the above. అంటే ఎక్కడ కూడా మనకి ఈ మీనింగ్ లేదు అని చెప్పి అర్థం. హైడ్ ఒక మీనింగ్ ఏమో ఎక్కడన్నా మనం దాక్కోవటం. ఓకే, రెండోది ఏదన్నా యానిమల్ దాని స్కిన్ని తీసుకుని ఆ లెదర్ని మనము దేనన్నా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి బ్యాగ్ లాగా అలా వాడితే దాన్ని కూడా మనము హైడ్ అని చెప్పి అంటాం. ఓకే, సో హైడ్ అన్న దాంట్లో టు కన్సీల్ సంథింగ్, ఏదన్నా దాచిపెట్టడం లేదా దాక్కోవటం అన్న మీనింగ్ మనకి ఆప్షన్ 1లో కనిపిస్తోంది. హీ ట్రైడ్ టు హైడ్ బిహైండ్ ద డోర్, దాక్కోటానికి ట్రై చేశాడు డోర్ వెనకాల. ఓకే, ద లెదర్ ఈస్ మేడ్ ఫ్రమ్ కౌ హైడ్ అంటే కౌ స్కిన్తో తయారు చేసిన లెదర్ అనమాట అది. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇది మనము వర్బ్ లాగా వాడాం. టు అని వచ్చింది అంటేనే ఇట్ ఈస్ అ వర్బ్, ఇట్ ఈస్ అ ఇన్ఫినిటివ్. ఇక్కడ మనం చూస్తే ఈ హైడ్ అనేది దిస్ ఈజ్ అ థింగ్ అంటే దిస్ ఈజ్ అ నౌన్. 29, which of the following means a big branch of a tree? Bow, bow, borrow, bought. Big branch of a tree ante bough, B-O-U-G-H. Last question, give one word for a feeling of great happiness and pleasure. A feeling of great happiness and pleasure. Misery, anxiety, grief, ecstasy. Great happiness, చాలా హ్యాపీ, చాలా ప్లెజర్ అంటే ఆల్మోస్ట్ లైక్ పరవశం లెవెల్ అనమాట. ఓకే, ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్, that is ecstasy. ECSTASY, ecstasy. Thank you for watching this video.